మహాసేన రాజేష్ అనే అతను ఇంతకు ముందు కూడా టీడీపీలో ఉంటూనే కూటమికి వ్యతిరేకంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, జనసేనను ఓడించాలి అని పిలిపించారు. మరి అప్పుడు టీడీపీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకున్నారో అర్థం కాలేదు. అట్లా వివాదాస్పదమైన వీడియోలు చేయడంలో ఆయన ముందుంటున్నారు. ఎందుకుంటున్నారు మరి? ఆయన ఎజెండా ఏందో అర్థం కాలే. ఆయన హిడెన్ ఎజెండాను అంటే కూటమిని బలహీనపరచడమా, లేకపోతే ఆయనే వాంటెడ్గా చేసినా కూడా వీళ్ళు అధిష్టానం దృష్టికి వెళ్ళకుండా పట్టించుకోకుండా ఉండటమా, ఏదో సంథింగ్ జరుగుతుంది అక్కడ. కాకపోతే ఆయన వాళ్ళ నాయకుడు డిప్యూటీ సీఎం అవ్వాలని కోరుకోవడం వాళ్ళకి ఉంటది కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక ఎమ్మెల్యేగానే లేరు, మంత్రిగా కూడా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. టీడీపీలో అంతా చంద్రబాబు గారి కన్నా కూడా ఎక్కువ లోకేష్ గారే ఆ పార్టీని హ్యాండిల్ చేస్తున్నారని అందరికీ తెలిసిన సత్యమే. ఇంకా ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా పదవులు ఇచ్చి కూర్చోబెట్టే అంటే ఏదో చెయ్యాలి అని ఆయన స్థాయిని వీళ్ళే తగ్గిస్తున్నట్టున్నారు వీడియోలు చేసి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ గారే టీడీపీని బాగా అన్ని అన్ని విషయాల్లో నిర్ణయాల్లో ఆయనే ఉంటారని మేమైతే